రాజకీయం అంటే రంగుల రాట్నం కాదు, అదొక పక్కా లెక్కల గాలం. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో సరిగ్గా ఇదే గాలం ప్రత్యర్థుల గొంతుకు తగులుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 ఏళ్లు నేనే ఉంటా అని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నారంటే అది కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు, దాని వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ కెమిస్ట్రీ ఉంది. సాధారణంగా వ్యతిరేకత అనేది ఒక వైపుకు వెళితే అది వరదవుతుంది. కానీ అదే వ్యతిరేకత 4 వైపులా చీలిపోతే అది కేవలం చిన్నపాటి నీటి చరణం మాత్రమే. రేవంత్ మాస్టర్ ప్లాన్ కూడా సరిగ్గా ఇదే. మొన్న కేసీఆర్ సభ పెట్టారు. గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. కాంగ్రెస్ కంగారు పడుతుందని అంతా అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే రేవంత్ లోపల నవ్వుకుంటున్నారట. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంత బలంగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతలా బీజేపీ వైపుకు వెళ్లకుండా ఆగుతుంది. అంటే ప్రత్యర్థి బలం అధికార పక్షానికి శ్రీరామ రక్ష. ఇటు చూడండి, కమలం క్యాంపు నుంచి బండి సంజయ్ రంగంలోకి దిగారు. ఆర్టీసీ సమ్మె, శంకర్ గౌడ్ ఆత్మహత్య, ఇలా ప్రతి అంశాన్ని బీజేపీ భుజాన వేసుకుంటోంది. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. రాజకీయాల్లో మూడో పార్టీ పుంజుకోవాలంటే మొదటి 2 పార్టీల్లో ఒకటి పూర్తిగా సున్నా అయిపోవాలి. కానీ రేవంత్ రెడ్డి ఆ ఛాన్స్ ఇవ్వటం లేదు. బీఆర్ఎస్ ని పూర్తిగా ఖతం చేయకుండా, అలాగని మరీ పైకి రాకుండా ఈ ముక్కోణపు పోటీని రక్తి కట్టిస్తున్నారు. దీనికి తోడు కవితమ్మ కొత్త పార్టీ ఎంట్రీ. ఇది వినటానికి విడ్డూరంగా ఉన్నా విశ్లేషిస్తే రేవంత్ వ్యూహానికి ఇది పక్కా బూస్ట్. వ్యతిరేక ఓటు ఎన్ని ముక్కలైతే అధికార పక్షం అంత సేఫ్. చదరంగంలో రాజు ఎప్పుడు తన బలాన్ని నమ్ముకోడు, అవతలి వాడి బలహీనతను ఆయుధంగా చేసుకుంటాడు. విపక్షాలు విడివిడిగా ఉన్నంతకాలం నా సీటుకు ఢోకా లేదు అన్నదే ఈ డివైడెడ్ అండ్ రూల్ మతలబు. మరి రేవంత్ ఈ పొలిటికల్ కెనబలైజేషన్ వర్కౌట్ అవుతుందా, లేక ఈ సున్నాలన్నీ కలిసి రేపు కొత్త సమీకరణాలను పుట్టిస్తాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.